హాయ్ అండి. హలో నమస్తే. వెల్కమ్ టు శివ సత్యాస్ కిచెన్. ఈరోజు బీరకాయలతో ఒక కర్రీ రెసిపీ చూపించబోతున్నాను. ఫాస్ట్‌గా, సింపుల్‌గా అయిపోతుంది. అలాగే చాలా టేస్టీగా ఉంటుంది. అన్నం, చపాతీల్లో కూడా చాలా బావుంటుంది. కర్రీ కోసం బీరకాయలకి ఇలా ఎత్తుగా ఈనెల్లా ఉన్నాయి కదండీ! ఫస్ట్‌ని వాటిని మనం తీసేసుకోవాలి. చూస్తున్నారు కదా! ఇలా ఎత్తుగా ఉండే వాటిని, ఈ ఈనెల్ లాంటి వాటిని ఫస్ట్ తీసేసుకున్నాను. ఇప్పుడు ఈ లోపల వైపుకు ఉన్న తొక్కను కూడా తీసేసుకొని మనం పక్కన పెట్టేసుకోవాలి. ఆ తొక్కతో కూడా మనం రెసిపీస్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఇది ఫస్ట్ పైన ఈనెల్లా ఉన్నవన్నమాట. ఇవి మనకి దేనికి పనికిరావు, ఇంకా పడేసేయచ్చు వాటిని. ఇదైతే లోపల వైపుగా ఉన్న తొక్క అనమాట. ఈ బీర తొక్కతో మనం పచ్చళ్ళు చేసుకోవచ్చు, బీరపొట్టు కారం చేసుకోవచ్చు, కారపొడుల్లో కూడా వేసుకోవచ్చండి. ఇవైతే తొక్క తీసి పెట్టుకున్న బీరకాయలు, మొత్తం ఇవి ఒక కేజీ బీరకాయలు అనమాట. అక్కడక్కడ మధ్యలో తొక్క వదిలేసాను, అలా ఉన్నా పర్వాలేదు, ఎందుకంటే మరీ లేతగా ఉన్నాయి కాబట్టి పర్వాలేదు. ఈ బీరపొట్టుతో మనం అట్లు కూడా వేసుకోవచ్చండి. నెక్స్ట్ ఆ రెసిపీస్ని చూపిస్తాను మీకు నెక్స్ట్ వీడియోస్లో. ఇప్పుడైతే కర్రీ కోసం స్టవ్ వెలిగించుకుని బాండి పెట్టుకుని ఆయిల్ కొద్దిగా హీట్ ఎక్కిన తర్వాత ఒక స్పూన్ శనగపప్పు, ఒక స్పూన్ మినపప్పు, అలాగే ఒక అర స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఫస్ట్ వీటిని మనం కొద్దిగా వేపేసుకోవాలన్నమాట. ఇవి వేగడానికి కొంచెం టైం పడతాయి కాబట్టి ఫస్ట్ వీటిని వేసేసుకొని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక ఎండుమిరపకాయను కూడా తుంచుకొని వేసుకోవాలి. ఒక ఎండుమిరపకాయ చాలండి. ఒక ఎండుమిరపకాయ కూడా తుంచుకొని వేసేసుకున్న తర్వాత ఒక అర టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర కూడా వేసి ఒకసారి ఫ్రై చేసేసుకుని కొద్దిగా వేగిన తర్వాత ఇక్కడ ఒక పావు టీ స్పూను ఇంగువ వేస్తున్నాను. మీరు కనుక ఇంగువ తినకపోయినట్లయితే ఇంగువని స్కిప్ చేసేసేయండి. ఇక్కడ నేనైతే ఒక పావు టీ స్పూన్ ఇంగువ వేస్తున్నాను. ఇంగువ కూడా వేసి ఒకసారి కలిపేసుకోవాలండి. ఇప్పుడు కూరలోకి మనం పసుపు వేసుకుందాం. ఒక పావు టీ స్పూన్ పసుపు యాడ్ చేస్తున్నాను. ఇక్కడ పోపులోనే వేసేస్తున్నాను. ఇలా వేయడం వల్ల ఏంటంటే పసుపు కూడా కొంచెం ఫ్రై అయ్యి కూర టేస్ట్ బాగుంటుంది. మనం వేసే ఇంగ్రీడియంట్స్, మనం వేసే టైంని బట్టి కూడా చిన్న టేస్ట్ తేడా ఉంటాయి. అలాగే ఒక 2 రెమ్మల కరివేపాకును కూడా కడిగేసి వేసేసుకుంటున్నాను. ఇది కొంచెం వేగిపోయిన తర్వాత మనం తరిగి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని వేసేసుకోవాలి. ఇప్పుడు నేనైతే బీరకాయ ముక్కల్ని ఇలా చిన్నగా అర్ధచంద్రాకారంగా కట్ చేసుకున్నాను. మీరు కావాలంటే పొడుగ్గా సన్నగా ఒక అంగుళం సైజు ముక్కల్లా కూడా కట్ చేసి వేసుకోవచ్చండి. ముక్కలు వేసేసుకున్న తర్వాత చక్కగా ఆయిల్ అంతా ముక్కలకి పట్టేటట్లు అన్ని వైపుల నుంచి చక్కగా కలిపేసుకోవాలి. ఫస్ట్ మనం మూత పెట్టకుండానే పొయ్యి మీద వీటిని మగ్గించుకోవాలండి. ముందే మూత పెట్టేస్తే మనకి బీరకాయకి ఎక్కువ వాటర్ వచ్చేస్తుంది కదా, అలా కాకుండా తర్వాత మనం మూత పెడదాము. ఫస్ట్ అయితే ఇలాగ మూత పెట్టకుండానే ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, చక్కగా ముక్కలన్నిటికీ పసుపు, ఆయిల్ చక్కగా పట్టేసింది. ఈ కూర మనకి అన్నంలోకే కాకుండా చపాతీల్లో కూడా చాలా బాగుంటుందండి. ఈ కూరని యాజ్ ఇట్ ఈజ్ ఇలాగే తినేయచ్చు, లేదంటే కొద్దిగా ఉడికించిన ఆలు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే మూత పెట్టుకుని ఒక 4-5 నిమిషాలు మళ్ళీ మగ్గించేసుకుందాము. చూసారు కదా, ఒక 4-5 నిమిషాల తర్వాత వాటర్ ఎలా వచ్చిందో. మనకి కూర మొత్తానికి వాటర్ సరిపోతుందండి. పైన సెపరేట్గా మళ్ళీ మనం ఏమీ వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఈ వాటర్తోనే మనం కూర మొత్తం కుక్ చేసేసుకోవచ్చు. చాలా మట్టికి ఉడికిపోయింది బీరకాయ. కొద్దిగా మనం ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసేసుకుందాము. ఇక్కడైతే నేను ఒక 1.5 టీ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేశాను. మనకి బీరకాయకి, ఆనపకాయకి ఎక్కువ సాల్ట్ పట్టదండి, సో ముందే ఎక్కువ వేసుకోవద్దు. చాలకపోతే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఒక 3 మీడియం సైజ్ టమాటాలని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకుంటున్నాను. మనం కార్తీక మాసం కాబట్టి ఉల్లి వెల్లుల్లి లేకుండా ఈ కూరని చేస్తున్నానండి. చక్కగా ఈ టైంలో మనం తినం కదా, సో ఇలాంటి కూరలు అయితే చాలా బాగుంటాయి. టమాటాలు కూడా వేసిన తర్వాత చూసారా, మగ్గిపోయి చక్కగా మూత పెట్టకుండానే నేను కలుపుకుంటూ ఫ్రై చేశాను. ఇప్పుడు దీంట్లోకి అయితే నేను ఎవరెస్ట్ వాళ్ళది సబ్జీ మసాలా వాడుతున్నానండి. ఇందులో నో ఆనియన్, నో గార్లిక్ అనమాట. ఏమీ ఆనియన్, గార్లిక్ యాడ్ చేయలేదు. సో మనం హ్యాపీగా వాడేసుకోవచ్చు. ఒక స్పూన్ నేను ఈ మసాలా పొడిని యాడ్ చేస్తున్నాను. ఇలా చేసుకుంటే మనకి మార్నింగ్ లంచ్ బాక్సెస్లో కూడా పిల్లలకి ఇచ్చినప్పుడు వాళ్ళు కూడా చక్కగా తినేస్తారండి. నార్మల్గా ఏదో చప్పచప్పుగా చేస్తే వాళ్ళు ఇష్టపడరు కదా. అలాగే మనం లాస్ట్లో కొద్దిగా కారం కూడా వేసేస్తున్నాను, ఒక పావు టీ స్పూను. ఈ కారం ఎక్కువ ఉంది కాబట్టి కొద్దిగా యాడ్ చేశాను. అలాగే లాస్ట్లో సన్నగా తరిగిన పుదీనా కూడా యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. బీరకాయలు కొంచెం చప్పగా ఉంటాయి కాబట్టి ఈ పుదీనా ఫ్లేవర్తో కర్రీ చాలా బాగుందండి. తప్పకుండా ట్రై చేయండి. రెసిపీ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.